ప్రాంతీయ పార్టీల మీద కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు కేంద్రంలోని బీజేపీకి బానిసలు, కీలుబొమ్మలు, ఇక కబాయిలుగా మారాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రానికి నెంబర్ 1 ద్రోహి అని, ఏపీలో ఆ పార్టీకి ఏమాత్రం బలం లేదన్నారు. కమలం పార్టీ ప్రాపకం కోసం వైసీపీ, టీడీపీ, జనసేన ప్రాకులాడడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అయితే ప్రాంతీయ పార్టీలివి ఉడత ఊపులు మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్గా ప్రాంతీయ పార్టీలు దిగజారిపోయాయంటూ తులసిరెడ్డి విమర్శించారు. చేయాలని చూస్తూ ఉంది. బట్ ఇన్ని విధాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయము, ద్రోహము, మోసము, నష్టము ఆంధ్రప్రదేశ్కు కలిగిస్తూ ఉంది. పోనీ రాష్ట్రంలో ఏమైనా బలమైన పార్టీనా అంటే ఏమాత్రం బలం లేని పార్టీ. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. అటువంటి బలం లేని బీజేపీతో, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికోసం, బీజేపీ ప్రాపకం కోసం రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన తెగ ప్రాకులాడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఈ 3 ప్రాంతీయ పార్టీలు తయారైనాయి. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడం. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేనను తుక్కుగా ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది.